శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 1 మార్చి 2026 నుండి 15 మార్చి 2026 మధ్య కాలంలో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా మేషరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో అంటే ఈ పక్షంలో ఈ 15 రోజులలో సూర్యుడు కుంభరాశిలో, కుజుడు మీనరాశిలో, బుధుడు కుంభరాశిలో, గురువు మిథున రాశిలో, శుక్రుడు మేషరాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మేషరాశి వారికి లాభస్థానంలో రవి, బుధుడు, రాహువుల యొక్క సంచారం జరుగుతుంది. తద్వారా ఆర్థిక లాభాలు కనబడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే మీరు పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా లాభాలను పొందడము, కొత్త వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన మీకు తటస్థించడము, ఇలాంటివన్నీ కూడాను జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్నేహితుల ద్వారా కొత్త అవకాశాలు మీకు చేతికి అందుతాయి. ఇక శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. తద్వారా మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆకర్షణకి అంటే మీరు చేస్తున్నటువంటి పనులకు ఆకర్షితులయ్యి మిమ్మల్ని సంప్రదించడము, మీకు ఒక మంచి పదవిని కానీ ఉన్నతమైనటువంటి ఒక కార్యక్రమాలను అప్పజెప్పడం కానీ అలాంటివి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో నూతన ఒప్పందాలకు ప్రారంభం చేస్తారు. ఇక గురువు 3వ స్థానంలో గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ శుభగ్రహ అయినటువంటి గురువు సంపూర్ణ శుభుడు గురువు. అలాంటి గురువు 3వ స్థానంలో సంచరించడం మూలకంగా భాగ్యాధిపతి కూడాను కనుక మీ లోపల ధైర్య సాహసాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ధైర్యంతో బుద్ధిని, జ్ఞానాన్ని జోడించి పనులు ప్రారంభించే అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక అన్నదమ్ములు, బంధువులతో మీకు సఖ్యత ఏర్పడుతుంది. కుజుడు, శని 12వ స్థానంలో ఉండడం వల్ల మట్టుకు ఖర్చులు పెరుగుతాయి. దాన్ని ఖర్చులను నియంత్రించుకున్నట్టయితే మీకు చాలా మంచి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. పని భారం పెరగడం మూలకంగా మీరు నిద్రకు కానివ్వండి, ఆహారానికి కానివ్వండి, ఆరోగ్యానికి కానివ్వండి తగిన సమయాన్ని వెచ్చించకపోవడం మూలకంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ సంబంధాలు మీకు కలిసి వస్తాయి. ఆరోగ్యం పైన మట్టుకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. భాగస్వాములతో కొంత జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు పార్ట్నర్స్కు తెలియకుండా మీరు చేయడం మూలకంగా పనుల లోపల ఆలస్యము, స్తబ్దత ఇవన్నీ కూడా నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు ఈ సమయము బాగా కలిసి వస్తుంది. పురుషులకు ప్రమోషన్ లాంటివి లభించే అవకాశాలు ఉన్నాయి. అప్పులను రీపే చేస్తారు. శత్రువులపై విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఆలోచించినట్టయితే మిశ్రమాధిక ఫలితాలు ఈ పక్షం లోపల కనబడుతున్నాయి. సుఖమయంగా ఉంటుంది. సద్వినియోగపరచుకోండి. శుభం.